ఆదికాండము 7వ అధ్యాయము మీకోసం. దేవుడు తాను సృష్టించిన మనిషి అతని చర్యలకు చాలా విసుగు చెంది ఈ ప్రపంచముని అంతం చెయ్యాలి అనుకుంటాడు. కాని నోవాహు అతని కుటుంబం యొక్క నీతి ఆయన మనస్సుకు వారినిపై దయ కలిగేలాగా చేస్తుంది. దేవుడు నోవాహును ముందే హెచ్చరిస్తాడు. అలాగే నోవాహు దేవుడు చెప్పిన మాట విని ఆయన చెప్పినట్టే తను, తన కుటుంబం, ఆయా జాతులకు చెందిన ఆడ మగ జంతువులను కూడా వరద అంతా సమాప్తి అయ్యే వరకు కూడా ఓడలోనే ఉండాలి అని చెప్తాడు. అందరూ కలిసి ఓడలో ఉంటారు. 40 రోజుల పాటు వరద ఉంటూనే ఉంటుంది. సమస్తము నాశనం అవుతుంది, ఆ ఒక్క ఓడలో ఉన్న వాళ్ళు తప్ప. నోవాహు దేవుడి పట్ల పెట్టుకున్న నమ్మకమే అతన్ని కాపాడింది. అతనితో పాటు అతని కుటుంబాన్ని కూడా కాపాడింది. నోవాహు యొక్క నీతి తన వంశానికి ఆశీర్వాదం కలిగేలాగా చేసింది. తను తన కుటుంబం సురక్షితంగా ఉండేలాగా చేసింది.